తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతలంతా కూడా కొంత అసహనానికి గురవుతున్నట్టు స్పష్టమవుతోంది. మరి 25 సంవత్సరాలు తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, తెలంగాణ ప్రజలతో కావచ్చు మరి సేవ చేస్తున్నప్పటికీ పార్టీలు తమని గుర్తించలేదని కొంత అసహనానికి గురవుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో మరి 2002లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈటెల రాజేందర్ మరి పలు కీలక బాధ్యతలు అయితే బీఆర్ఎస్ పార్టీలో పోషించారు. సో 2 సార్లు మంత్రిగా, 2 సార్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇదే క్రమంలో ఆయన మరి కేసీఆర్కు ఆయనకు కొంత విభేదాలు రావడంతో మరి కేసీఆర్ ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఈటెల మరి మనస్తాపానికి గురైపోయి సో మొత్తానికి ఆయన పార్టీ పదవి కావచ్చు, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసిన తర్వాత హుజరాబాద్ ఉప ఎన్నికలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. సో ఆ సమయంలోనే మరి ఈటెల బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. మరి సొంతగా పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. అయితే అప్పుడు మరి కొంత బీజేపీ నేతల నుంచి కావచ్చు, అప్పుడున్న బీజేపీకి సంబంధించిన బలం పెంచుకోవడం కోసం కావచ్చు, బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఈటెల లాంటి వాళ్ళు బీజేపీలోకి రావాలని చెప్పి కూడా మరి ఆకాంక్షించిన నేపథ్యంలో మరి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఒక జాతీయ పార్టీ ఖచ్చితంగా అండదండలు ఉండాలి. సో తాను ఏదైనా కొత్త పార్టీ పెట్టాలన్నా అప్పుడు సమయం సరిపోదు. మరి ఎన్నికలు కూడా హుజరాబాద్ ఉప ఎన్నిక కూడా సమీపిస్తున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా మరి ఇక అప్పటికే బ్రాండ్గా ఉన్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరడం కావచ్చు. సో అంతకుముందు మరి కేవలం 2500 మెజార్టీ మాత్రమే అప్పుడు పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి వచ్చినప్పటికీ కూడా ఈటెల తన యొక్క సొంత గుర్తింపు ఏదైతుందో తన ఇమేజ్తో పాటు మరి ఆ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసి హుజరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి మనకు తెలిసిందే. సో ఈటెల రాజేందర్ని ఎలాగైనా కూడా మరి ఖచ్చితంగా ఓడించాలనే కసితో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తర్వాత అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, సో ఓవరాల్గా ఊరూరా కూడా మరి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, తర్వాత మరి పార్టీ నేతలందరినీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరినీ కూడా హుజరాబాద్లో మోహరించారు. మొత్తానికి తనపై ధిక్కార స్వరం పెంచిన ఈటెల రాజేందర్ను ఎలాగైనా మరి ఎన్నికల్లో ఓడగొట్టి తర్వాత అతని రాజకీయ భవిష్యత్తు చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అదే క్రమంలో మరి ఆ సమయంలో ఏదైతే కేసీఆర్ మరి ప్రతి దళిత ఓట్ల కోసం దళిత బంధు అనే స్కీమ్ కూడా తీసుకొచ్చారు. సో ఇంటింటికి కూడా దళిత బంధు, ఎంతమంది దళితులు ఉంటే అంతమంది దళితులకు సుమారు మరి ఆ ఓట్ల కోసం అయితే దళిత బంధు పథకం అమలు చేశారు. అదే క్రమంలో మరి రాజేందర్ కూడా తాను మరి అప్పటికే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కమలాపూర్ నుంచి కావచ్చు, హుజరాబాద్ నుంచి కావచ్చు. సో అయినప్పటికీ కూడా మరి 2002 నుంచి తను రాజకీయ అరంగేట్రం చేసిన బీఆర్ఎస్ పార్టీ విషయంలో రాజీనామా చేసిన తర్వాత మరి ఆ పార్టీపై ధిక్కార స్వరం పెంచి తర్వాత ఆ ఎన్నికలను ఛాలెంజింగ్గా తీసుకొని హుజరాబాద్ ఉప ఎన్నికల్లో మరి 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచి మరి బీజేపీకి కొంత బలంగా మారారు. ఇదే క్రమంలో ఈటెల రాజేందర్ ఇక బీజేపీకి బలమయ్యారు అని భావిస్తున్న తరుణంలో మరి ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుంచి అప్పటికే ఎంపీగా ఉన్న బండి సంజయ్ కావచ్చు, అలాగే హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేందర్ మధ్య కొంత ఆధిపత్య పోరైతే మొదలైందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి మొదట పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్ ఆ తర్వాత తనకు ఈటెల రాజేందర్ ఖచ్చితంగా మరి పోటీగా మారతాడు, అధ్యక్ష రేసులో ఉంటాడని మరి భావించినట్టు కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈటెలకు అలాగే బండి సంజయ్ వర్గాల మధ్య కొంత పోరు పెరిగింది. ఈ నేపథ్యంలోనే మరి 2 వర్గాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మరి ఆధిపత్య పోరు తోడు కావడంతో మరి పైకి మామూలుగా కనిపించిన వాళ్ళ లోపల కొంత కడుపులో కత్తులు పెట్టుకొని వాళ్ళు కావలించుకున్నట్టుగా కూడా బీజేపీ పార్టీలో కొనసాగారు. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్టయితే తాజా రాజకీయాలు గమనించినట్టయితే మరి ఈటెల, బండి ఇద్దరు కూడా మరి మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. సో వాళ్ళిద్దరిలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో మరి పోటీ పడుతున్న వారిని కాదని మరి పార్టీలో సీనియర్గా ఉన్న మరి రామచంద్రరావును
రాష్ట్ర బీజేపీ సారథిగా నియమించిన నేపథ్యంలో ఇద్దరి కూడా మరి ఆశించిన పదవి దక్కకపోవడంతో మరి ఒకరిపై ఒకరు మరి ఇన్నాళ్ళుగా కొనసాగుతున్న అంతర్గత పోరు ఏదైతే ఈ మధ్య బహిర్గతం కావడం కావచ్చు, హుజరాబాద్ పర్యటనలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మరి ఈటెల రాజేందర్ సీరియస్గా తీసుకున్నారు. సో హుజరాబాద్ నుంచి మరి తను ఎంపీగా పోటీ చేసినప్పుడు ఈటెల రాజేందర్ తన ఓటమి కోసం హుజరాబాద్లో తన ఓట్లు రానికుండా ప్రయత్నించారని చెప్పి మరి అంతర్గతంగా ఈటెలను టార్గెట్ చేసి బండి సంజయ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత కావచ్చు, తర్వాత మరి జై సంజయ్ అంటే ఓట్లు రావు, ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తేనే మీకు రానున్న ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మీకు టికెట్లు కావాలంటే నా జై సంజయ్ అనో జై ఈటల అంటేనో మీకు టికెట్లు రావు, ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి మరి ఈటల వర్గాన్ని ఆయన పరోక్షంగానే హెచ్చరించిన నేపథ్యంలో ఈటల వర్గం అంతా కూడా మరి షామీర్పేటకు చేరుకున్నారు. హుజరాబాద్ కమలాపూర్ నుంచి వచ్చిన భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలను అభిమానులను చూసి తర్వాత మరి బండి సంజయ్ చేసిన కామెంట్స్కి మరి ఈటల కూడా గట్టిగానే బదిలిచ్చారు. అది కొంచెం తీవ్ర స్థాయిలో చెప్పడంతో మరి ఈటల డైరెక్ట్గా కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కావచ్చు, మరి పార్లమెంట్ సభ్యులుగా ఉన్న బండి సంజయ్పై మరి సహచర పార్లమెంట్ సభ్యుడైన ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ అయితే తెలంగాణ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సో బీజేపీలో ఉన్న ఇద్దరు కీలక వ్యక్తులు, మరి ఇద్దరు ఎంపీలు, తర్వాత ఇద్దరు కూడా సీనియర్ పొలిటీషియన్స్ మధ్య చెలరేగిన వివాదం ఏదైతే ఉందో ఇప్పుడు బీజేపీ పార్టీలో మరి కొంత కలకాలం సృష్టిందని స్పష్టమవుతోంది. సో దీనిపై అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదులు వెళ్ళినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి బండి సంజయ్ కవ్వించారు, ఆ తర్వాత మరి ఈటెల రాజేందర్ రెచ్చిపోయారు. సో ఈ కవ్వించడము రెచ్చిపోవడం వెనుక జరిగిన కారణాలు ఇప్పుడిప్పుడే మొదలైనవి కావు, ఎప్పటి నుంచో మొదలైన కార్యక్రమాలుగా ఎప్పటి నుంచో మొదలైనట్టుగా కూడా మరి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఒక గ్యాప్ అయితే ఉంది. ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కూడా వీళ్ళు గత కొంతకాలం కూడా తమ ప్రయత్నాలు తీవ్రం చేశారు. సో తనను అధ్యక్ష పదవి నుంచి మరి ఈటల రాజేందర్ దింపేశాడని సంజయ్ అనుమానపడ్డట్టు కూడా ప్రచారం జరిగింది. అదే క్రమంలో తనను రాష్ట్ర అధ్యక్షుడిగా కాకుండా బండి సంజయ్ తనను అడ్డుకుంటున్నాడని చెప్పి ఈటల వర్గానికి సంబంధించి కూడా ప్రచారం చేస్తున్నట్టు జరుగుతున్న వార్తల్లో తాజాగా జరిగిన వీరిద్దరి మధ్య మాటల ఉద్యమం ఏదైతే ఉందో అది మరి తేటతెల్లం చేస్తోంది. సో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి, అలాగే జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఉప ఎన్నిక కూడా జరగబోతుంది, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో మరి రామచంద్రరావును అధ్యక్ష పదవిలో నియమించిన తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న అసంతృప్తుల జ్వాలలు అయితే ఇప్పుడు పైకి కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఈ ఆగ్రహ జాలాల మధ్య బీజేపీ పార్టీ మరొకసారి కూడా ఏదైతే ఎన్నికలకు వెళ్తున్న సందర్భంలో మరి కొంత నష్టపోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే గతంలో మరి 2023కు ముందు కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజా సంగ్రామ యాత్రల పేరుతో ఆయన ప్రజల్లోకి వెళ్ళి మొత్తానికి పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చారు. సో రానున్నది బీజేపీ ప్రభుత్వమే, బండి సంజయ్ కాబోయే ముఖ్యమంత్రి అని జరిగిన ప్రచారం ఏదైతే ఉందో సో ఈటలను అప్పుడు మరి బీజేపీ సంబంధించిన చీఫ్గా ఉన్న బండి సంజయ్ను ఆ పదవి నుంచి తొలగించడం కావచ్చు. సో అప్పుడు పార్టీ ఏదైతే బీఆర్కి సంబంధించిన వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళడం కావచ్చు. సో మొత్తానికి బీజేపీ 3వ స్థానానికి పడిపోయింది. ఇదే క్రమంలో మరి ఇప్పుడు కూడా తాజాగా ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరి తెలంగాణలో ఎలాగైనా అధికారం చేపట్టాలని అధిష్టానం అయితే మరి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలపై కన్నేసింది. అయితే తెలంగాణలో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీ తన సత్తా చాటుకోవాలని కూడా మరి ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పటికే అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, తర్వాత 8 మంది ఎంపీలు కూడా గెలిచారు. అయితే తాజాగా రాజాసింగ్ లాంటి వాళ్ళు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై మరి ఆశపడి ఆ తర్వాత నిరాశతో పార్టీకి రాజీనామా చేయడం కావచ్చు. సో ఆ రాజీనామాను కూడా ఆమోదించడం కావచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో కలకలం సృష్టిస్తున్నాయి, కార్యకర్తల్లో కూడా అయోమయం సృష్టిస్తున్నాయి. ఇక దీంతో బీజేపీలో మరి బీజేపీ నుంచి ఖచ్చితంగా ఈటల రాజేందర్ మరి ఏదైతే బండి సంజయ్ కవ్వించాడు కనుక ఈయన రెచ్చిపోయాడు. సో బండి సంజయ్ స్కెచ్ చేశాడు కనుక ఈయన రెచ్చిపోయి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అధిష్టానం అయితే సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మరి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చే క్రమంలోనే మరి 2020 సంవత్సరంలో కూడా ఈటల రాజేందర్ అప్పుడు కూడా గులాబీ పార్టీకి మేము ఓనర్లమని చెప్పి చేసిన కామెంట్స్ ఏదైతే ఉందో అప్పుడు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ లాంటి వాళ్ళందరూ కూడా కోపాన్ని తెప్పించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి క్రమంలోనే మరొకసారి కూడా ఈటల పార్టీ లైన్ దాటి మాట్లాడారు. సో
కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్పై మరి సహచర పార్లమెంట్ సభ్యునిపై కొంత మరి ఆయన మాట్లాడిన భాష అయితే కొంత అభ్యంతరకరంగా ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆయన బీజేపీ పార్టీ నుంచి బయటికి వెళ్తాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈటెల కొత్త పార్టీ పెట్టబోతున్నాడు. సో దానికి సంబంధించిన పేరు కూడా ఖరారు అయిపోయిందని కూడా ప్రచారం జరుగుతోంది. సో బండి సంజయ్ వేసిన స్కెచ్కి అయితే ఈటెల రాజేందర్ పడిపోయాడు. ఆయన రెచ్చగొట్టాడు కనుక ఆయన రెచ్చిపోయాడు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యల విషయం కావచ్చు, ఈయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అధిష్టానం ఇద్దరు వ్యాఖ్యలను కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. సో మొత్తానికి ఇద్దరు వ్యాఖ్యలను కూడా అధిష్టానం తెప్పించుకుంది. సో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరు కూడా ఈటెల రాజేందర్ బండి సంజయ్ వ్యాఖ్యలపై కానీ ఎవరు ఎక్కడ మాట్లాడొద్దని చెప్తున్న నేపథ్యంలో మొత్తానికైతే బీజేపీలో ఈ అంశంపై ఎవరు కూడా మాట్లాడడానికి సాహసించడం లేదు. కానీ ఈటెల మాత్రం ఈ తన ధిక్కార స్వరాన్ని చూపించడంలో మాత్రం ఖచ్చితంగా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తాడని ప్రచారం జరుగుతోంది. సో అదే క్రమంలో పార్టీ పేరు కూడా డిసైడ్ అన్నట్టు జరుగుతున్న ప్రచారంలో మరి మొత్తానికి ఈ సమయంలో మరి ఈటెల కొత్త పార్టీ పెడతాడా, అలాగే మరి బీజేపీలోనే ఉంటాడా, లేకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, ఇలా స్వరం పెంచి మాట్లాడడంలో మరి బండి సంజయ్ని టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతుందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈటెల ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది మాత్రం మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో అందరినీ మరి ఆసక్తి చూపేలా చేస్తోందని చెప్పుకోవచ్చు. సో ఇదే క్రమంలో బీజేపీ అధిష్టానం కూడా ఇటు బండి సంజయ్ కామెంట్స్ కావచ్చు, అటు ఈటెల రాజేందర్ కామెంట్స్లను ఎలా తీసుకుంటున్నారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.